మొదటిగా దేవాతి దేవునికి నా వందనాలు. ఈ సమయాన్ని ఇచ్చినటువంటి పాస్టర్ గారికి నా వందనాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ చేరినటువంటి పెద్దలకు, సంఘస్థులకు, స్త్రీలకు అందరికీ ఈ శుభ శుక్రవారం నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. మనం ఇప్పటి వరకు 3 మాటలు ధ్యానం చేసి ఉన్నాము. అందులో గమనిస్తే ఆ 3 మాటలు యేసు ప్రభు వారు ఇతరుల కోసం పలికిన మాటలు. ఈ 4వ మాట చూస్తే తన కోసం తాను మాట్లాడిన మాటలు. ఇప్పుడు మనం ధ్యానం చేయబోయే ఈ 4వ మాట, నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి. అంటే దేవుడు అప్పటి వరకు అంటే మౌనంగానే అన్నీ ఉన్నాయి. ఇప్పుడు బిగ్గరగా కేక వేసినట్టు వాళ్ళ తండ్రిని ఆ విధంగా పిలుస్తున్నాడు. 4వ మాటలోనికి వెళ్ళే ముందు అక్కడ ఏం జరిగిందో కూడా మనం తెలుసుకోవాలి. బైబిల్ పరిశోధనలో మనం ప్రతి విషయాన్ని తప్పనిసరిగా చదవాలి. మార్కు సువార్త 15వ అధ్యాయము 33 నుండి మనం చదువుకుందాం. మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటను చీకటి కమ్మెను. అంత చాలమ్మా. మత్తయి సువార్త 27వ అధ్యాయము 45వ వచనం చదువుకుందాం. మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటను చీకటి కమ్మెను. ఇంచుమించు 3 గంటల వరకు. అంటే ఆ దేశం అప్పట్లో అక్కడ సిలువ వేయబోయే సమయానికి 3 గంటలు కావస్తుంది. సిలువ వేసిన తర్వాత మధ్యాహ్నం మొదలుకొని ఆ దేశమంతా ఏం కమ్మింది? చీకటి కమ్మింది. ఆ చీకటి కమ్మినప్పుడు ఇంచుమించు 3 గంటలప్పుడు ఆ దేశం అంతా చీకటి కమ్మింది. అయినా ప్రజలు అర్థం చేసుకోలేకపోయారు. అంటే ఎందుకు చీకటి కమ్మింది అనేది వాళ్ళకి అప్పట్లో అర్థం కాలేదు. చీకటి అంటే ఇప్పుడు పగలు ఇప్పుడు చీకటి అయిపోయిందంటే మనకి ఇప్పుడు లైట్లు ఉన్నాయి కాబట్టి మనం చూడగలుగుతున్నాము. అప్పట్లో లైట్లు కానీ అవి ఏమి ఉండవు. కానీ చీకటి అంటే ఒకరినొకరిని కూడా చూసుకునే పరిస్థితి లేదు. యేసుక్రీస్తు వారు సిలువు ఘట్టంలో ఏది జరిగినా ప్రవచనాత్మకంగానే జరిగింది. ఆల్రెడీ దానికి ముందు ప్రవచనాలు ఉన్నాయి. 1-2 రోజుల ముందు చెప్పినవి కావయి. అలాంటి సందర్భంలో యేసు ప్రభు మాట్లాడుతున్న మాట 4వ మాట, నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి. ఇది ప్రశ్న లేక సమాధానమా? ప్రశ్నే. తండ్రిని అడిగినటువంటి ప్రశ్న. మరి ఈ ప్రశ్నకు ఆ సమాధానం లభించిందా? ఎస్, లభించింది. నన్నెందుకు చేయి విడిచావు అని అడుగుతున్నాడు ప్రభు. ఒక కుమారుడు తన తండ్రిని అడుగుతున్నాడు కన్నీటితో, తండ్రి నా చేయి ఎందుకు విడిచావు, కారణం ఏమిటి? ప్రజలు ఆ కారణాన్ని ఆలోచించలేదు, కానీ ఇంకా దాన్ని బట్టి ఆయన్ను కించపరుస్తున్నారు. బిడ్డ తన తండ్రిని అడుగుతుంటే ఎంత మానసిక శోభ. ఎగ్జాంపుల్ అబ్రహాము సందర్భంలో చూడవచ్చు. తండ్రి అనుభవిస్తున్న అబ్రహాం కుమారుడు ఇస్సాకు అడుగుతున్నాడు. అంటే అప్పట్లో బలి ఇవ్వడానికి అబ్రహాము ఇస్సాకుని తీసుకొని వెళ్తున్నాడు. ఇస్సాకు అంటున్నాడు, బలి ఇవ్వడానికి తీసుకువెళ్తున్నావు, మరి గొర్రె పిల్ల ఏది నాన్న అని అడుగుతుంటే అబ్రహాం నోట్లో నుంచి సమాధానం రావడం లేదు. ఏం వచ్చింది సమాధానం? యెహోవాయే ఈరే నాన్న, గొర్రె పిల్లను యెహోవాయే చూసుకుంటాడు, అదే చూసుకుంటుందని దేవుడు అబ్రహాము నీ కుమారుని, అంటే అప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే ఈయన్ని బలి ఇవ్వడానికి తీసుకొని పోయి బలియాగం చేసేటప్పుడు నీ కుమారుని వెనక్కి తెచ్చుకో,
యెహోవా ఈరే. అదే అంటే అప్పట్లో అదే పర్వతం మీద సిలువ వేస్తున్నారంటే అదే పర్వతం మీద ఇస్సాకును బలి ఇవ్వడానికి అనుకుని వెళ్ళాడు. అక్కడే యేసుక్రీస్తు బలియాగం జరిగింది. యెహోవా ఈరే అంటే అర్థం యెహోవా చూసుకుంటాడు. కుమారుని బలి ఇవ్వడానికి అబ్రహాము ఎంత వేదన అనుభవించాడో అలాంటి వేదన పరలోకపు తండ్రి అనుభవించాడు. కుమారుడు అడుగుతున్నాడు, నా చెయ్యి ఎందుకు విడిచావు? నా దేవా, నా దేవా, పరిశుద్ధుడను నిర్దోషినై యథార్థవంతుడను ఏ పాపము నీ ఎదుట చేయకుండా ఈ భూమి మీద బ్రతికిన మొట్టమొదటి వ్యక్తి నేను, నా చెయ్యి ఎందుకు విడిచావా అనేది ఒక ప్రశ్న. ఆ ప్రశ్నకు సమాధానం వింటే ఆ ప్రజలు అర్థమై ఉంటే గుండెలు పగిలేలా ఏడ్చేవాళ్ళు. అంటే అప్పట్లో ఆ ప్రజలకి అర్థం కాలేదు. ఆ సమాధానం ఏంటంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. అంటే యోహాను సువార్త 3:16 ఉంది. ఎంత ప్రేమించావయ్యా ఈ లోకాన్ని అంటే ఆయన ఇచ్చే సమాధానం, నా కుమారుడైన యేసుక్రీస్తు కంటే ఎక్కువగా నిన్ను నన్ను మనందరినీ ప్రేమించాడు. మీ చెయ్యి పట్టుకోవడం కోసం నా కుమారుడైన క్రీస్తు చెయ్యి వదిలేశాను. క్రీస్తు చెయ్యి ఎందుకు వదిలేశామంటే, నా కుమారుడు పరిశుద్ధుడు, ఎలాగో పరలోకానికి వారసుడు. ఆ పరిశుద్ధుడు బలియాగం ద్వారా మీ అందరి పాపము క్షమాపణ కావాలని ఇక్కడ యేసు ప్రభు వారు నా దేవా, నా దేవా, నన్నెందుకు చెయ్యి విడిచావని అడుగుతున్నాడంటే దానికి అసలైన అర్థం నీ చేయి పట్టుకోవడానికి. తప్పిపోతూ నరకానికి జారిపోతున్న మనం పాపంలో అపరాధంలో పడిపోయి నిత్య నరకానికి వెళుతున్న మనం క్షమాపణ దొరక్క నీ పవిత్రత వలన నీ పాపముల వలన దేవునికి దూరంగా వెళ్ళిపోతున్నా. నీ చేయి పట్టుకొని ఆ నరకంలో పడిపోకుండా పైకి లాగడానికి మన రక్షకుడైన క్రీస్తు చెయ్యి పరలోకపు తండ్రి విడిచిపెట్టాడు. మనం ఇప్పుడు రోమాపత్రిక 8:31 చూద్దాం. దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడో? తన సొంత కుమారుని అనుగ్రహించుట వెనుక తీయక మన అందరి కొరకు ఆయన్ను అప్పగించినవాడు. ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? నా మీద నీ మీద పరలోకపు తండ్రికి ఉన్న ప్రేమ ఎంత గొప్పది! నిన్ను నన్ను రక్షించాలని ఒకే ఒక్క సంకల్పంతో ఆయన తన కుమారుని మనకు అనుగ్రహించాడు. ఈ వాక్యాన్ని ఇంతటితో ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.